నమస్కారం అండి. ఈరోజు నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. మీ అందరూ నటరాజు విగ్రహం చూసే ఉంటారు కదా. నటరాజుని ఆనంద తాండవం చెప్పే జీవన పాఠం ఒకటి ఉంది. అదేంటంటే నటరాజుడు అగ్నివలయంలో నర్తిస్తారు. దానికి ఉద్దేశం ఏంటంటే జీవితం ఎప్పుడు మారుతూనే ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎత్తిన ఆయన ఎడమకాలు బంధాల నుంచి విముక్తికి సంకేతంగా, ఆధ్యాత్మికత ఎదుగుదలకు ఒక మార్గంగా మనం తీసుకోవాలి. అపస్మారణిపై పాదం అజ్ఞానం అహంకారాన్ని జయించమని మనకి గుర్తు చేస్తుంది. డమరుక శబ్దం సృష్టి ప్రారంభం, కాలం ఎప్పుడూ ఆగదని చెప్తుంది. విరబూసిన జటాజూటం అది విశ్వరూపం యొక్క శక్తిని మనకి నిర్దేశిస్తుంది. చుట్టూ ఎంత కలకలం ఉన్నా నటరాజుని ముఖంలో ప్రశాంతత ఈ నృత్యం చెప్పే సత్యం. ఈ నృత్యాన్నే ఆనంద తాండవంగా, విశ్వరూప నృత్యంగా చెప్తాం. నృత్యం మార్పుని అంగీకరించు, శాంతితో జీవించు, అదే నిజమైన ముక్తి అని చెప్తుంది. ఓం నమః శివాయ.